భూముల రీసర్వే అనేది రద్దు చేశారు అని మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా! అది నేను సొంతంగా అయితే చెప్పలేదులెండి. నేరుగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. ఆ వివరాలే మీకు ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మరి అలాంటి రీసర్వేని మళ్ళీ కొనసాగించబోతున్నారు అంటూ న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఇక ఆ న్యూస్ వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో గాని ఆ ఆర్టికల్‌ని. ఆ ఆర్టికల్‌లో ఉన్న వివరాలైతే నమ్మే విధంగానే ఉన్నాయి. అసలు ఆ వివరాలైతే చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని అయితే రద్దు చేస్తామన్నారు కాబట్టి అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మద్దతయితే లభించింది కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని అయితే రద్దు చేసేశారు. ఇక రీసర్వేకొచ్చేసరికి రీసర్వే గురించయితే అసెంబ్లీలో రద్దు చేస్తున్నట్లు చెప్పలేదు. కేవలం హోల్డ్‌లో ఉంచినట్లు మాత్రమే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే రాశారు. ప్రెజెంట్ రీసర్వేని అలానే కంటిన్యూ చేసేస్తే ఉన్న సమస్యల కంటే కొత్త సమస్యలే ఎక్కువొస్తున్నాయని ప్రెజెంట్ ఈ రీసర్వేని హోల్డ్‌లో ఉంచేసి కొన్ని మార్పులైతే చేసి మళ్ళీ త్వరలో రీసర్వేని అయితే తీసుకొస్తారు అంటూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అయితే ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. దానికి కూడా సాక్షి న్యూస్ పేపర్‌లో వేరే కారణం మెన్షన్ చేశారు. ఇక ఆ వివరాలు కూడా చూద్దాం. ఇక ఏపీలో రీసర్వే అనేది ప్రెజెంట్ హోల్డ్‌లో ఉంచి మళ్ళీ త్వరలో రీసర్వేని కంటిన్యూ చేయడానికి గల కారణం సాక్షి న్యూస్ పేపర్‌లో ఏం రాశారంటే, ఏ రాష్ట్రాల్లో అయితే ఈ రీసర్వేని కంటిన్యూ చేస్తారో అంటే కండక్ట్ చేస్తారో ఆ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వడ్డీ లేని రుణాలైతే ఇస్తాము. అలాగే ప్రత్యేక ప్రయోజనాలైతే కల్పిస్తామని చెప్పడం వల్ల ఏపీ ప్రభుత్వం కూడా ఈ రీసర్వే విషయంలో వెనక్కి తగ్గిందనైతే ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే ప్రెజెంట్ రీసర్వేనైతే కొన్ని మార్పులైతే చేసి త్వరలో అమలు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలు పొందేందుకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. కాబట్టి త్వరలోనే మళ్ళీ ఈ రీసర్వేనైతే ఏపీ ప్రభుత్వం అయితే కండక్ట్ చేయబోతుందని ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు.